బిల్ గేట్స్ భయంకరంగా హెచ్చరిస్తున్నారు. ఏఐ రిలేటెడ్ జాబ్స్ ఊడిపోతాయి. చాలా కంపెనీలు ఈ నిజాన్ని బయటికి చెప్పడం లేదు. వాళ్ళు ఆ భయంకరమైనటువంటి నిజాన్ని దాచిపెడుతున్నారు. కానీ చాలా లక్షల్లో పోతాయి. ప్రపంచవ్యాప్తంగా లక్షల్లో పోతాయి. కాబట్టి ఏ దేశ గవర్నమెంట్ ఆ దేశానికి సంబంధించి జాబ్ క్రియేషన్ చేయాల్సిందే, లేదా ఆల్టర్నేట్ చూడాల్సిందే. దీనికి సంబంధించి ఇప్పటి నుంచే ప్రభుత్వాలు జాగ్రత్త పడితే రాబోయే 4-5 సంవత్సరాలు అంటే 2030-31 నాటికి ఏదో ఒక విధంగా ఈ ఉద్వాసన ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. లేదంటే సడన్గా జాబులన్నీ పోతే అది ఆత్మన్యూనత భావానికి పోతారు. లేకపోతే యువత ఉద్యోగాలు నిరుద్యోగం పెరిగిపోయి నిరుద్యోగాలు 2 రకాలు. ఒకటి ఉద్యోగం రానటువంటి వ్యక్తి, అంటే పూర్తిగా ఉద్యోగం చేయకుండా, అంటే చదువు నుంచి బయటకు వచ్చి ఉద్యోగం లేకుండా, లేదా తనకి సరైనటువంటి ఉద్యోగం లేనటువంటి వ్యక్తి, అంటే చిన్న చిన్న ఉద్యోగాలు చేయకుండా మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి ఒక రకమైనటువంటి నిరుద్యోగి. కానీ ఉద్యోగం చేసి ఊడిపోయిన తర్వాత నిరుద్యోగి ఒక రకమైనటువంటి నిరుద్యోగి. ఈ నిరుద్యోగిలో నిరుత్సాహం ఎక్కువైపోతుంది. ఆ నిరుద్యోగి నిరుత్సాహంలోనే ఆశ ఉంటుంది. ఆయనకి నిరుత్సాహం ఉన్నా ఎంతో కొంత ఆశ ఉంటుంది. ఒక రకమైనటువంటి లైఫ్ని లీడ్ చేస్తాడు. కానీ ఇప్పుడు ఉద్యోగం చేసి ఒక రకమైనటువంటి లైఫ్ని లీడ్ చేసి ఇప్పుడు సరిగ్గా ఆర్థికంగా దెబ్బ తగిలితే అతడు కుంగిపోతాడు. ఆ కృంగిబాటులో రకరకాల ఆలోచనలు వస్తాయి. కాబట్టి ఈ యొక్క నిరుద్యోగం అనేది పెరిగిపోతే తీవ్రమైనటువంటి పరిస్థితులు ప్రతి దేశం ఎదుర్కోవాలి. దీని నుంచి ముందే జాగ్రత్త పడండి, బయటపడండి అన్నట్లుగా బిల్ గేట్స్ అయితే ఈరోజు చేసినటువంటి ప్రకటన మొత్తం ఏఐలో కానీ లేకపోతే సాఫ్ట్వేర్ డెవలపర్స్లోను అలాగే సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఒక పెద్ద ప్రకంపనమే సృష్టించింది.